సినిమా స్టార్ట్ అయింది, అంతం చేసేది కూడా మా వాళ్ళే కాబట్టి హరే. ఫైనాన్షియల్ గా సేఫ్. బ్లాక్ కలర్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చాను, అంటే నాలా నల్లగా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చా. అరే ఎంతమంది ఉన్నారు నల్లగా? ఒకసారి అన్న నల్లగా ఉన్న అందరూ. నువ్వెందుకన్నా షూ కలర్ అడగలేదు, ఫేస్ కలర్ అడిగాను నేను. ఓ సారీ. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ హాస్పిటల్లో పుట్టిన కానీ స్టార్ట్ అవుతాను. ఆ లోపల డెలివరీ అవుతుంది అనుకో, బయట మగాడు ఎలా తిరుగుతాడు? 500-1000 చిల్లర కోసం తిరిగి తెగ తిరిగేస్తుంటాడు. సడన్ గా నర్స్ వచ్చి కొడుకో పాప బాబు పుట్టడంగానే మొహం ఎలా వెళ్ళిపోద్దంటే స్టేడియంలో ఫ్లడ్ లైట్ లాగా వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళగానే ఇలా చూసి అప్పుడు ఫేస్ ఎలాగైపోతుంది సార్, బాత్రూమ్ లో బెడ్ లైట్ లాగా అయిపోతాడు ఫేస్. చుట్టూ ఇలా చూస్తాడు అక్కడ ఆ బాబుని. ఎలా చూస్తాడంటే మనం చీకట్లో చిల్లర కోసం ఎత్తుకుంటాం, చూసావనా? అమ్మ ఇది నా కొడుకా అర్థం చూస్తుంటాడు. డాక్టర్ ఏంటయ్యా ఏంటిది హాస్పిటల్? అది తెలుస్తూనే ఉంది. బాబు ఎవరు? పుట్టిన బాబు నీ కాకపోతే మహేష్ బాబు మోహన్ బాబు పుడతాడా? నీ బాబే. అది తెలుస్తూనే ఉంది. బాబు ఏంటి ఇంత నల్లగా ఉన్నాడు? ఏం లేదురా, ఇందాక ఆపరేషన్ చేసినప్పుడు కరెంట్ పోయింది, అందుకే బ్లాక్ గా పుట్టాడు. నువ్వు తాడు డబ్బాలో ఉంటే అబ్బాయి పాల డబ్బాలో పుడతాడా దరిద్రుడా? అది కాదండి, పోనీ నేను బ్లాక్ గా ఉన్నాను, మా ఆవిడ బయటగా ఉందిగా, ఆడు బయటగా పుట్టాలిగా. ఊరి అమ్మాయి డిస్తర్లో నాకు కత్తిరా. ఒరే నువ్వు అడిగింది ఎలాగుందో తెలుసా? జీన్ ప్యాంట్ ఎంత ఉంది, జిప్ ఎంత ఉందా అడిగినట్టు ఉందిరా. అంటే బ్లాక్ గా ఉంటే నీ కొడుకు కాకుండా పోతాడా? ఇలాంటి వాడే పాలు పెట్ట అంటే పాలు ఇచ్చే పెట్టాను అనుకున్నాడంట. ఒక 9th to 10th ఆ స్టేజ్ వచ్చేసరికి బ్లాక్ గా ఉన్నందుకు అప్పుడు సాడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ తెల్లగా ఉన్నలే పేర్లు పెడుతుంటారు. ఎలాంటి పేర్లు తెలుసా అన్న? సినిమాకి వర్కింగ్ టైటిల్స్ పెడతారు, సో అంతకన్నా దారుణంగా పెడతారు. కర్రోడా, అరే నల్లడా, రే బ్లాక్ బోర్డు తారు రోడ్డు నా తడిక. ఏందిరా పేర్లు? మాకో పేరు ఉంటది, దాంతో పిల్లచ్చుగా. అబ్బే పిల్లరే, ఇలా పెట్టే పేర్లకి మా పేర్లు మర్చిపోతాం. ఎలా ఉంటుందో తెలుసన్నా? ఇంట్లో వైఫ్ వదిలేసి ఇంటర్నెట్ లో వీడియోలు చూసుకొని బతికినట్టు ఉంటుంది నా జీవితం. కొన్ని ఏదైనా అమ్మాయికి లైన్ వేద్దాం అనుకో, తెల్లగా ఉండని చూసారనుకో, షార్ట్ వేసుకుని షారుఖ్ ఖాన్ ని, సోగ్గాడ్లో సోహన్ బాబు చూసినట్టు చూస్తుంటారు. అదే మమ్మల్ని చూసారనుకో, వెస్ట్ ఇండీసా కెన్యా, వెస్ట్ ఇండీసా కెన్యా. ఒకసారి ఇలాగే అమ్మాయితో మాట్లాడుతున్నా, యూనో బ్లాక్ గా ఉన్న కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటుంది తెలుసా మా క్లాస్ లో. నేను ఇలా మన డబ్బా మనం కొట్టుకున్నప్పుడు బ్యాక్ నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేడో సా, అరే కరిబావా కూల్ మనల్ కాదులే, యూనో కరిబావా. ఈ అమ్మాయి ఇందులో డిస్నీ ఛానల్ చూసుకుని నవ్వుకున్నట్టు. ఇంకేం చేస్తాం, వెళ్తాం. రే ఏంద్రా అది కరిబావ 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 అని ఉన్న 10 పైసలు పరువును కూడా పబ్లిక్ టాయిలెట్ చేస్తావు కదా దరిద్రుడని. ఆడు మళ్ళీ ఇంత చేసి ఎందుకు బావ అంత ఫ్రస్ట్రేషన్? అరే పాప ముందు పరువు తీస్తే ఫ్రస్ట్రేషన్ కాక ఫస్ట్ నుంచి మూడు వస్తుందా దరిద్రుడా? బావా నేను కర్రీబావ అనలేదు బావా, హరిబావా ఇట్రా అన్నా. ఓడి అమ్మ ఇడు కవరింగ్ లోనా షవరింగ్? ఏం కవరింగ్ రా ఇలాంటి సూసైడ్ అంటే సైడ్కి వెళ్ళి షూ వేసుకోవడం అన్నాడంట, సైడ్కి వెళ్ళి షూ వేసుకోవడం అన్నాడంట. హ్యాపీగా నవ్వుతాం. అరే ఎక్కువ నవ్వకరా పల్లె కనబడుతున్నాయి అంటారు. అరే నవ్వితే పళ్ళు కాకపోతే పాకిస్తాన్ బోర్డర్ కనబడుతున్నాను. పొరపాటున రూమ్ లో కరెంట్ పోయింది అనుకో, అరే హరి నవ్వుతున్నారా, లేదంటే దేన్ని గుద్దేసుకుంటావు, మమ్మల్ని గుద్దేసుకుంటావు. పోనీ ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టావు అనుకో, చిన్న కామెంట్ చేయడం తెలుసా, పిక్ తీసాడు గ్రేట్, పిక్ ఎడిటింగ్ గ్రేట్. ఎలా ఉంటదంటే కష్టపడి మనం డాడీ అయితే డెలివరీ చేసిన డాక్టర్ని పొగినట్టు ఉంటది. అరే మామ ఒక పిక్ తీరంటే, సారీ రా సెల్ ఫ్లాష్ లైట్ లేదంట. ఫ్లాష్ లైట్ ఉంటే నేను పడతానారా, మార్నింగ్ తీసినా పడతాను కదరా. మొన్న ఒకడు మా ఫ్రెండ్ ఏ ఫోటోని నాతో దిగుతాడు. అడిగా ఏంటి బాబా ప్రతిసారి నాతో దిగుతున్న ఫోటో నీకు అంత ప్రేమ అంటే, కాదురా నేను కొంచెం అందంగా కనబడాలంటే నీలంటాడు పక్కన ఉండాలి కదా. అంటే నీ అందం చూసుకోవడానికి నన్ను పక్కన నిలబడుతున్నావా? అంటే రేపు పొద్దున నువ్వు మగాడని తెలియడానికి మాడాగన్న పక్కన వేసుకుని దిగుతావా? మేము వైట్ కలర్ వేసాం అనుకో ఫేస్ కనబడట్లేదు అంటారు, బ్లాక్ కలర్ వేసాం అనుకో కలర్ లో కలిసిపోయింది అంటారు. అన్ని ఇప్పుకుంటారు కదా మరి. పోనీ ఇంకేదైనా కలర్ వేసాం అనుకో నీకు ఆ కలర్ సూట్ అవ్వలేదురా అంటాడు. పోనీ అన్ని ఇప్పుకొని తిరిగినా బ్లాక్ షర్ట్ బాగుంది అంటారు. ఎలా ఉంటుందో తెలుసా అన్న, ర్యాంకులు రావడం కాదు కానీ కలర్ రావడానికి కోచింగ్ సెంటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇలాంటి అంటున్నారని చెప్పి ఒక్కొక్కసారి మనం ఫిక్స్ అయిపోతాం. అర్థం చూసుకొని రూమర్లు భరించలేక గ్లామర్ పెంచాలని డిసైడ్ అయిపోతాం. ఫెయిర్ అండ్ లవ్లీ కొని, ఫ్రూట్స్ తిని, రోజు వాటర్ కొని, రోజు రాసి ఏదో మొత్తం చేస్తాం. అంతా చేసి కొంచెం అర్థం చూసుకొని బాగా తయారయ్యి ఏ రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళావు అనుకో, అక్కడ చూస్తారు అక్కడ ఎరా బాబు నిలబడిపోయావు,
ఎలా అనిపిస్తా తెలుసా, పెద్దోడు అయిపోయాడు లేదంటే పంచి ఓడ తీసుకొట్టి అనిపిస్తుంది. అడిగి బయటికి సమాధానం ఎలా చెప్పాలనిస్తా, ఏం లేదు బాబాయ్, వచ్చే ముందు బ్లాక్ లో టికెట్ కొనుక్కొని సినిమా చూసి వచ్చా, అందుకే కొంచెం బ్లాక్ గా అయిపోయా. నీకు అంత పెద్ద పిల్లి కనబడలేదుగా, నా కలర్ కావాల్సి వచ్చింది రా దరిద్రుడని. ఊరంతా 100 నోట్లు దొరకలేదని ఏడుస్తుంటే పంది పిల్లలు పెట్టలేదని నెలంటూ ఏడ్చాడంట దరిద్రుడు. సో బ్లాక్ అనేది కలర్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఎందుకంటే బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళు సూపర్ స్టార్ అయ్యారు, యూట్యూబ్ స్టార్లు అయ్యారు. మనం ఎంత ఓకే.